హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోయిత్ రెయిన్బో ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీకైతే అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చానని. నిశ్చితార్థం ఆహ్వానానికి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. నేను 10:30కి ట్రైన్ దిగేసాం. తర్వాత షాపింగ్ అయితే చేసాం. షాపింగ్ చేసి 1:30 కల్లా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. షాపింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. వచ్చేసిన తర్వాత లంచ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి అందరం రెడీలు అయితే అవుతున్నాం అనమాట. మా పిన్ని రెడీ అయిపోయింది, మా అక్క రెడీ అయిపోయింది, మా చెల్లెలు రెడీ అయిపోయింది, నేను కూడా రెడీ అయిపోయి వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట. వీళ్ళు నా కొట్టుకుంటున్నట్టుంది కానీ కొట్టుకోవడం కాదండి, నగల సెట్ ఎవరెవరికి ఏదేది మ్యాచ్ అవుతుందో చూసుకుంటూ ఉన్నారనమాట మా పిన్ని మా అక్క వాళ్ళందరూ. ఈ లోపల నేను కూడా రెడీ అయిపోయాను. మా బొడ్డోడు మా అమ్మ అయితే బయటికి వెళ్ళిపోయారు. ఉయ్యాలు ఊగాలంట. వాడు లాక్కొని వెళ్తున్నాడు చూడండి. వాడు ఎప్పుడు ఆ ఉయ్యాలు మాత్రం వదలలేదు మా పిన్నమ్మ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడైతే నా మేకప్ అయితే అయిపోయింది. చూడండి నా లుక్ ఎలా ఉంది, నా మేకప్ ఎలా ఉంది కామెంట్ అయితే చేసేయండి మీరు. ఈ మేకప్ అంతా అయిపోయిన తర్వాత అందరు రెడీలు అయిపోయే లోపల 5:30 అయిపోయింది. 6కి ఇంట్లో మామూలుగా మండపం దగ్గరికి ఫంక్షన్ హాల్కి 6కి వెళ్ళిపోవాలా. మేము బయలుదేరిందే 5:30కి బయలుదేరాము. 6కి అయితే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసానమాట. అందరూ ఒక్కొక్కరు ఇప్పుడు వస్తున్నారు. మేమైతే వచ్చేసాం. పెళ్ళికొడుకు తరఫున వాళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళు అయితే ముందుగానే వచ్చేసారు. ఈ అబ్బాయి పెళ్ళికొడుకు అనమాట. పెళ్ళికొడుకు తరఫున బంధువులమే, పెళ్ళికూతురు తరఫున బంధువులమే. పెళ్ళికూతురు వచ్చి చెల్లెలు అవుతుంది, పెళ్ళికొడుకు వచ్చి మామ కొడుకు అనమాట, మేనమామ కొడుకు. ఖచ్చితంగా వెళ్ళాల్సిన ఫంక్షన్ అనమాట. అందుకని అయితే వచ్చేసాము. మండపం డెకరేషన్ అయితే అదుర్స్ అనమాట. బాగుంది కదా, మీకు కూడా నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత ఏంటంటే పెళ్ళికొడుకు తరఫున వాళ్ళు పెళ్ళికూతురికి సాంగ్యం తెస్తారనమాట. ఆ సాంగ్యం అయితే చూసేయండి. మేము అటు బంధువులమే ఇటు బంధువులే కాబట్టి మేమే అన్ని సాంగ్యాలు ప్లేట్లన్నీ తీసుకొచ్చి అన్ని పెళ్ళికూతురు దగ్గర పెట్టేసిన తర్వాత ఒక్కొక్కరు తట్టలు ఇస్తూ ఫోటోలు అయితే దిగేశారు. ఈ లోపల అందరికీ జ్యూస్ సర్వ్ చేస్తున్నారనమాట. ఆ జ్యూస్ వచ్చి వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగేశారు. మా బొడ్డోడైతే తాగలేదు. వాడికి వాటర్ మిలన్ ఎందుకో తినడు. ఎప్పుడు కూడా వాటర్ మిలన్ అంటేనే వద్దు 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 అంటాడు అనమాట. ఈ అమ్మాయి పెళ్ళికూతురు కూడా చూసేశారు కదా. ఇప్పుడు నిశ్చితార్థ అక్కడ కార్యక్రమాలు నిశ్చితార్థ వేడుకలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ అమ్మాయిని అయితే తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి నిశ్చితార్థం కాడ అయ్యవారు మంత్రాలు అన్నీ చదివి అన్నీ పూజ చేసి అంత దేవుడికి మంత్రాలు అయితే చదువుతూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు మా పిన్ని అటు ఇటు అందరిని వచ్చే వాళ్ళందరిని ఎత్తిరించుకుంటూ పెళ్ళికూతురిని అయితే తీసుకొచ్చేసాము. మండపం పైకి కూర్చోబెట్టేసాము. అయ్యవారు మంత్రాలు చదువుతూ అన్ని కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసాడనమాట. తర్వాత వచ్చి మేమందరం ఆ సాంగ్యాలన్నీ ఇచ్చేసిన తర్వాత ఈ లోపల పెళ్ళికొడుకు తరఫున అమ్మా నాన్న, పెళ్ళికూతురు తరఫున అమ్మా నాన్న అయితే కూర్చునేసి నిశ్చితార్థ శుభలగ్న పత్రిక అయితే రాసేసుకున్నారు. ఈ లోపల అయిపోయింది. ఇప్పుడు మా బుడ్డోడు ఏం చేస్తున్నాడంటే ఈ లోపల మా బుడ్డోడు సంగతి చూద్దామా. ఈ సాంగ్యమన్నీ తెచ్చిపెట్టున్నారు కదా. మా బొడ్డోడు చిలిపి కృష్ణుడు వెన్న దొంగతనం చేసినట్టు మా బొడ్డోడు అవి తినేటివన్నీ ఉంటాయి కదా, ఫ్రూట్స్ కొమ్ములు అన్నీ తెచ్చిపెట్టిన తట్టలోటివన్నీ ఒక్కొక్కటి తెచ్చి నా ఒళ్ళో అయితే పెట్టేస్తూ ఉన్నాడు. ఈ లోపల వచ్చి బయట అక్కడ చైర్లో అందరూ కూర్చున్న వాళ్ళందరూ వీడేంది చిలిపి పనులన్నీ చేస్తున్నాడు, చిలిపి కృష్ణుడు అని అందరూ అంటూ ఉన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మా బొడ్డోడి వేషాలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మిగతా స్టోరీ చెప్పేస్తాను.